ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/6/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసము శుక్లపక్షము చతుర్దశి రాత్రి 3:06 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:08 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:15 నుంచి 5:03 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు. వర్జము ఉదయం 6:16 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలోనూ ప్రయాణ విషయంలోనూ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతోనే ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా అనవసర వాగ్వివాదాలు ఎందుకు? చిన్న చిన్న విషయాల గురించి అదొక్కటి చూసుకుంటే మీకు సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణానుకూలత, విదేశీయానం, విదేశాల్లో కూడా స్త్రీ నివాసం, 10 మందిలో గౌరవాన్ని పొందవచ్చు. ఒకటండి, పెదవి మంచిదైతే పృథివీ మంచిదవుతుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, శుభకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు పాలు పంచుకోవడం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షలు ఉంటాయి కదా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ ప్రాంగణ నియామకాల పరీక్షలు ఉన్నా కూడా వాటిలో విజయం సాధించే అవకాశం ఉంది. కాస్త శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన ఉంటే చాలు. ఎందుకైనా మంచిది గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే సూర్యుడి అష్టోత్తరం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు క్రీడకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, ఈవెంట్ చేసే వారికి లాభాలు, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం. వ్యాపార పరంగా తప్పకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఆ వ్యాపార భాగస్వామి గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలంగా ఉంటుంది. లాటరీల వైపు దూరంగా ఉండండి. బట్ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ప్రశాంతమైన వాతావరణం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఏదైనా గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవ్వడం, అనుకున్నటువంటి ఉత్తమ వ్యాపారం, కొత్త వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పోటీ పరీక్షలు కానీ ఏదైనా ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశాలు, సెట్ పరీక్షల్లో లాభాలు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధించే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కూడా పర్వాలేదు. కాస్త మౌనంగా ఉంటూ లలిత అమ్మవారిని పారాయణ చేసుకుంటూ ఎవరికైనా కాస్త బెల్లము, అలాగే కాస్త స్వయం పాకము కనుక దానంగా ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు. శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం,
ప్రయాణ అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, కోర్టు వివాదాలు కోర్టు బయట పరిష్కారం అవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహాద తాంబూల లాభాలు, శుభకరమైన సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, ఉద్యోగ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త ఇవ్వచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములు కూడా లాభము, శుభయోగం, ఆనందయోగం. చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, శుభవార్త శ్రవణం, సంతాన యోగం, ముఖ్యంగా విదేశాల అనుకూలత, కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లు ముఖ్యంగా ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, లేదా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, ధనయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, సోదరులతో మైత్రి, సోదరిమణులతో అనుకూలత, అనుబంధాలు, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అనుకూలత బాగా కనబడుతుంది, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అనుకూలవంతమైన స్థితి, శుభకార్య ఆచరణ బాగా ఉంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు, ఈవెంట్ చేసేవారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా అనుకూలమైన స్థితి, విదేశాల స్వదేశంలో ఆనంద యోగం, వీసా సంబంధ సౌలభ్యం లేదా వీసా సంబంధ శుభవార్త వినడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల స్వదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. వాహన యోగం, మాతృసౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం, బంధుమిత్రులతో అనుకూల దాన యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కోర్టు బయట పరిష్కారమే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడి తప్పకుండా డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు ఉన్నాయి. శుభకర సంతాన వార్త కూడా వింటారు. అదృష్ట యోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా ఆదరణ, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ తరుణంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలు ఉన్న వారికి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగమే. ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో ఆనందాది అదృష్ట యోగాలు, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి, రొయ్యలు, చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యం, స్థైర్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాలు. ఇదంతా మీకు చాలా మంచి
అదృష్టమైన ఉద్యోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభయోగమే, చాలా మంచి ప్రశాంతత. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైనటువంటి పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్ర, వినోదయాత్ర, తీర్థయాత్ర వెళ్లే అవకాశాలు బలంగా ఉండి తప్పకుండా విదేశాన యోగం కూడా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యం, ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనం అంటే ఊహించినటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు పండగ వాతావరణం చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. ఏదైనా సరే తప్పకుండా నేను అనుకున్నది సాధిస్తాను, జరిగినటువంటి అవమానాన్ని అధిగమించి ఉత్తమ స్థాయి ప్రయోజకాలను పొందుకునే అవకాశాలు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అనుకూలతలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగుంటుంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, తప్పకుండా అనుకున్నటువంటి ఆనంద యోగాలు, మాతాపితృల సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, వివాహాది నిశ్చయితాంబులను అనుకూలలు పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి ముఖ్యంగా చాలా మంచి వ్యాపార లాభం ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో ఆర్థిక ప్రయోజనాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభకరం, ఆనంద యోగం, ఐశ్వర్యం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు, చాలా మంచి ప్రయోజనం. ఆవేశం ఒక్కటి కనుక మీరు బాగా తగ్గించుకొని సైలెంట్గా ఉంటూ పెద్దల మాట వింటే సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, ముఖ్యంగా విదేశీయానం, బంధులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఇది అసాధ్యం అనుకునే పనిని వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరంగా తప్పక మీ చేతి నిండా ధనం ఉంటుంది. శత్రువులు కూడా పాదాక్రాంతులే అవకాశం ఉంది. మాట తూలేరా మిత్రులుగా శత్రువులుగా మారిపోతారు. ధన నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారుల అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలతలు పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అవకాశాలు, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఒక మంచి మాట తీరు అందరిని ఆకట్టుకునే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, శుభయోగం. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌఖ్యము, అసలు ఈ రోజున చాలా అదృష్టవంతమైన రాశి ఏంటంటే ఈ రాశి వారికే. పట్టిందల్లా బంగారమే. పూర్వజన్మ సుకృతం కావచ్చు, తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు, అసలు ఏ పని తలచి పెట్టినా మీకు ఆ పని పూర్తవుతుంది. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు,
కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్నది సాధించడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి మాట తీరు, శత్రునాశనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కానీ లేదా స్వదేశంలో తీర్థయాత్ర కానీ చేసే అవకాశాలు, బంధువులతో మిత్రులతో ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. రైతులు, మత్స్యకారులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభము, శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం. ఇదంతా మీకు అత్యద్భుతంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రాప్తి ఖాయము. పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకోవచ్చును. విదేశీ ప్రయాణ లాభము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆనంద యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. అద్భుతమైనటువంటి మాట తీరు, ప్రస్తుతం మంచి అనుకూలమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాల లాభాలు, మత్స్యకారులకి అద్భుతమైన యోగాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. అనుకున్నటువంటి ఆర్థిక, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుని శుభమైన రోజు చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి విహారయాత్రలు, వినోదయాత్ర, తీర్థయాత్ర, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లేదా బదిలీలు కానీ, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మారడం కానీ అనుకూలవంతమైన శుభదినం. ధనం, ఆరోగ్యం, ఆనందం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు కానీ, ఇతరత్ర పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం. ఆనందకరమైన సుఖం, సంతోషం, బంధులాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను సద్వినియోగం చేసుకోండి, ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.